ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ దాదాపు 12,15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 12 మంది లబ్ధిదారులకు ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ. ఇప్పటివరకు దాదాపు 50% పైగా మైనార్టీ సామాజిక వర్గానికే ఈ సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజు వరకు 1,10,00,000 రూపాయలు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అంటే 12 విడతలు అంటే 10 నెలల కాలంలోనే దాదాపు 12 విడతలుగా ఈ సీఎంఆర్ఎఫ్ రావడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత బడుగు బలహీన వర్గాలు అలాగే మైనార్టీ సోదరులకి ఎంతో మంచి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ వైద్యానికి సంబంధించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ₹1 సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి అనుగుణంగా మనం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సార్లు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఇవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నాను. దాదాపు 1,10,00,000 రూపాయలు. అలాగే నిన్నటి రోజున గత వారం రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, తిరుమల తిరుపతిలో గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ ఉండే గతంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఏమి, అలాగే సుబ్బారెడ్డి గారు అయితే ఏమి ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా ఒక గోవు చనిపోయి తెగిన దాన్ని మీరు వెళ్ళి ఎక్కడైతే దాని ప్రూఫ్లు చూపి చనిపోయిన ఫోటోలు తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఏవైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో మీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు గత టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కల్తీ నెయ్యి సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. ఆ విషయం కానీ మీకు తెలుసు. మొత్తం దాని మీద ఎంక్వైరీ కమిటీ ఉంది, జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ మీద ఇలాంటివి జరగకూడదని చెప్పేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూస్తున్నారు. అలాగే అక్కడ ఉండే నూతన చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఈ గోవులకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేసి ఎక్కడే కానీ ఒక ఆవు కానీ చనిపోలేదని చెప్పేసి, ఒక గోవు కానీ చనిపోలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి అనే అతను ఒక హిందూ వ్యతిరేకవాది. గతంలో వెంకటేశ్వర స్వామిని ఇది నల్లరాయే కదా, తీసేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీ వెంకటేశ్వర స్వామి ఉసురు తగులుతుంది. గతంలో ఇలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో మీ అందరికీ ఇప్పుడు తెలిసిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో వెంకటేశ్వర స్వామిని అయితే ఏమి ఎక్కడ హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అదే వెంకటేశ్వర స్వామిని 11 సీట్లకే పరిమితం చేసి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడో చనిపోయిన గోవుల్ని ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేసి ఈ ప్రభుత్వంలో గోవులను పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు కామెంట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా టీటీడీ వాళ్ళు ప్రత్యేకంగా పరిశుభ్రమైన గోశాల మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూడండి. గతంలో మీరు గత 5 ఏళ్ళలో ఏం చేశారు, ఈ 9 నెలల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీ ఎంత డెవలప్ అయిందో ఒకసారి అర్ధరాత్రిపూర్ వెళ్ళండి. రోడ్లు ఎంత నీట్గా కనిపిస్తాయో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. గతంలో ఒంటిమిటి సీతారాం కళ్యాణోత్సవం డైవర్ట్ చేయడానికే ఈ భూమన ఈ ఆరోపణలు చేసినాడని చెప్పేసి పబ్లిక్ అంతా అనుకోవడం జరుగుతూ ఉంది. ఒంటిమిట్ట కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా అంటే గతంలో గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ ఒంటిమిట్ట కళ్యాణోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారు జరిపించారు. అది కానీ గుర్తుపెట్టుకోవాలా. భూమనకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పైన భక్తి లేదు. గతంలో టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు అయితే ఏమి, మొన్న సుబ్బారెడ్డి చైర్మన్ గారు చేసినప్పుడు అయితే ఏమి, మొత్తం టీటీడీ ఆస్తులు ఎక్కడ దొరుకుతాయా, మొత్తం ఎక్కడ తినేద్దామనే ఆలోచనలోనే మీరు చేశారు. ఖచ్చితంగా
వెంకటేశ్వర స్వామికి మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.